దేశానికి రైతే వెన్నుముక్క. కానీ ప్రస్తుతం ఆ రైతుకే వెన్ను విరిగే పరిస్థితులను ఎన్నో చూస్తున్నాం. అన్నం పెట్టే రైతుకే ఆకలి బాధలు తప్పడం లేదు. వ్యవసాయంలో నిత్యం నష్టాలే చవి చూస్తున్నా పంట వేయడం మానడు రైతు. మంచి విత్తనం ఎన్నుకోవడం దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు వివిధ దశలలో రైతు అనేక రకాల కష్టాలు పడాల్సి వస్తోంది. అటు దళారులు రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇక పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు రైతు. ఇన్ని విధాలుగా సాగులో రైతులు పడుతున్న కష్టాలను గుర్తించి రిలయన్స్ ఫౌండేషన్ తూర్పుగోదావరి జిల్లా రైతులకు అండగా నిలబడుతోంది. సమాచార సేవా విభాగాన్ని ఏర్పాటు చేసి రైతుకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా వాటిని వినియోగించుకోవడం తెలియక సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల మీదే ఆధారపడుతూ రైతులు నష్టపోతున్నారు. సాధారణ రైతు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఆ సాంకేతికత వారి దగ్గరకు చేరకపోవడమే. వ్యవసాయ రంగంలో సాంకేతికత తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు చాలా మంది రైతులకు అందడం లేదు. ఈ సమస్యను గుర్తించిన రిలయన్స్ ఫౌండేషన్ సమాచార సేవా విభాగం ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు వారికి కావాల్సిన సమాచారాన్ని అందిస్తోంది. ప్రభుత్వేతర నిపుణులు, యూనివర్సిటీలు, రీసెర్చ్ సంస్థల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి అవసరమైన రైతులకు వివిధ పద్ధతుల ద్వారా అందిస్తోంది. రైతు ఎప్పుడైనా ఎక్కడి నుండైనా తమ సందేహాలను తీర్చుకోవడానికి నిపుణుల సలహా తీసుకునేందుకు రిలయన్స్ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసింది. ఈ నెంబర్కు రైతులు ఫోన్ చేయగానే ఆ సంస్థ ప్రతినిధులు రైతు ప్రాంతం, పంట, సమస్య మొదలైన వివరాలు తెలుసుకొని వెంటనే ఆ రైతును అదే ప్రాంతానికి చెందిన సంబంధిత నిపుణులతో మాట్లాడిస్తారు. అంతేకాదు, రైతు మొబైల్ నెంబర్, ఇతర వివరాలను రిజిస్టర్ చేసుకుని నిపుణులు ఇచ్చిన సూచనలను రైతు ఫోన్కు మెసేజ్ రూపంలో కూడా పంపిస్తారు. ఈ సమాచార సేవలను వివిధ మాధ్యమాల ద్వారా రైతులకి, మత్స్యకారులకి, పశుపోషకులకి చేరవేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా మొబైల్ ఫోను, లోకల్ కేబుల్ టీవీ ఛానల్స్, అదేవిధంగా జియో చాట్ ఛానల్ అనే అప్లికేషన్ ద్వారా కూడా ఈ సమాచార సేవలను అందించడం జరుగుతుంది. టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు రైతులు కానీ, మత్స్యకారులు కానీ, పశుపోషకులు కానీ కాల్ చేసి వారికి ఉన్నటువంటి సమస్యలకి తగిన సూచనని, సలహాలని పొందవచ్చు. ఈ టోల్ ఫ్రీ నెంబర్లో నిపుణులైన మరియు శాస్త్రవేత్తలు మరియు అధికారులు వీరికి సమాధానాలు అందిస్తారు. వివిధ ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యంతో వ్యవసాయ అనుబంధ సమాచారాన్ని సరియైన సమయంలో అవసరమైన రైతులకు అందించడమే రిలయన్స్ సంస్థ ముఖ్య ఉద్దేశం. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనల మేరకు రైతులు పంటపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలను ప్రాంతాల వారీగా మొబైల్ ద్వారా ఆయా రైతులకు అందిస్తారు. అంతేకాకుండా రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించే వివిధ సంక్షేమ పథకాల వివరాలను సైతం రైతుల మొబైల్ నెంబర్లకు నేరుగా పంపిస్తోంది రిలయన్స్ ఫౌండేషన్ సమాచార సేవా విభాగం. రాబోయే 2-3 రోజుల వాతావరణ పరిస్థితుల వివరాలను కూడా ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తోంది. ఈ విధంగా ఏపీ వ్యాప్తంగా 10,35,000 మంది ఈ సేవలను పొందుతుండగా తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 75,000 మందికి ఈ సేవలు అందుతున్నాయి. ఫౌండేషన్ ఒక బ్రిడ్జ్ లాగా ఉండి ఇప్పుడు నాలెడ్జ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ సీకర్స్కి ఈ సమాచారం అనేది చేరవేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి వాయిస్ మెసేజ్, ఇంకా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, డైలౌట్ ఆడియో కాన్ఫరెన్స్ అని, జియో వీడియో కాన్ఫరెన్సెస్, నెక్స్ట్ వచ్చేసి మెడికల్ క్యాంప్స్, లైవ్ స్టాక్ క్యాంప్స్, లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్, ఇలాంటి వివిధ కార్యక్రమాలను మేము చేపట్టడం జరుగుతుంది. వివిధ టెక్నాలజీలను మేము రైతులకి అందించడానికి, రెండోది వాళ్ళకి చేరవేయటం ముఖ్య ఉద్దేశము. వీళ్ళు పనిమాని అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ రావాలి అని అంటే ఇక్కడ చాలా దూరం నుంచి రావటమో, లేదంటే వాళ్ళ పనిమాని రావటమో మన ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ప్రోగ్రామ్కి అయితే వాళ్ళు రావక్కర్లేకుండా వాళ్ళ ఉన్న ప్లేస్లో నుంచి ఇక్కడ కమ్యూనిటీని మేము మొబిలైజ్ చేసి ఫస్ట్ గ్రామాన్ని ఐడెంటిఫై చేసి ఆ గ్రామంలో ఏమేమి అవసరాలు ఉన్నాయో గుర్తించి ఆ సమస్య మీద మేము ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. రైతుల్లో అవగాహన పెంచేందుకు గ్రామాల వారీగా రైతు సదస్సులు నిర్వహిస్తోంది. వీటిలో భాగంగా వ్యవసాయ నిపుణులను, శాస్త్రవేత్తలను రైతు సదస్సులకు ఆహ్వానించి నేరుగా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు
వారి సందేహాలకు ఆయా నిపుణులే సమాధానాలిస్తారు. నిపుణులు నేరుగా రైతు సదస్సులకు వచ్చే అవకాశం లేనప్పుడు రైతులకు తమ సూచనలు, సలహాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని, ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని అందించే విధంగా ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక రూపంలో రైతులకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల తక్కువ సమయంలో ఒకేసారి రైతులందరూ వ్యవసాయ విజ్ఞానాన్ని పొందడంతో పాటు ఒకరికొకరు తమ అభిప్రాయాలు, సమస్యలు పంచుకొని పరిష్కరించుకునేందుకు రిలయన్స్ సంస్థ కృషి చేస్తోంది. ఫౌండేషన్ వాళ్ళంటే వాళ్ళ తాలూకా ప్రాజెక్టు ఎక్కడైతే అమలవుతుందంటే ఈ గోదావరి జిల్లాలో జరుగుతూ ఉంది కనుక దీంట్లోనే వాళ్ళకి ఎక్కువ మంది రైతులు సభ్యులు ఉన్నారు కనుక మా దగ్గర నుండి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ సమస్యను తీసుకుని వచ్చిన వెంటనే మా యూనివర్సిటీ నుండి ఉన్న ఫలితాలు కానివ్వండి, వాటికి ఉండే సమస్య పరిష్కరించే మార్గాలను కానివ్వండి, టెక్నికల్గా మా తాలూకా ఇన్పుట్ అన్నది రిలయన్స్ ఫౌండేషన్కి ఇవ్వడం అనేది జరుగుతుందండి. అట్లనే వాళ్ళ ద్వారా ఇమీడియట్గా వాయిస్ మెసేజ్ల్లో ఎక్కువ మంది రైతులకి చేరజేయడం అనేది జరుగుతుందండి. గ్రామాలలో ఉన్న రైతులకు కాలానుగుణమైన పంట సమస్యలు, ప్రభుత్వ సబ్సిడీ పథకాల సమాచారము అందించేందుకు వ్యవసాయ నిపుణులు లేదా శాస్త్రవేత్తల బృందం వాహనాల ద్వారా ప్రతి గ్రామంలో పర్యటించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పంటలు మొదలయ్యే ప్రతి సీజన్కి ముందు ఈ కార్యక్రమం చేపట్టి తద్వారా రైతులకు అవసరమైన సమాచారం అందించడం జరుగుతోంది. రిలయన్స్ ఫౌండేషన్ వారు వచ్చి మా ఫోన్ నెంబర్లు అందరూ రైతులే తీసుకుని మరి అప్పటికప్పుడు మా వ్యవసాయం గురించి అనేక మాకు డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడే వాతావరణం గురించి, వాతావరణం ఎప్పుడు మనకు వర్షం పడుతుంది, ఎప్పుడు పడదు, అలాగే ఏ వ్యవసాయానికి ఏ తెగుళ్ళు వస్తాయి, ఆ తెగుళ్ళకి ఏ మందులు వాడాలి అన్న దాని మీద మాకు ఎప్పటికప్పుడే ఫోన్ ద్వారా వాయిస్ మెసేజ్ ఇస్తున్నారండి. దీనివల్ల రైతులు చాలా ఉపయోగపడుతున్నారు. సంస్థ నిర్వహించిన వీడియో సలహాలు, ఆడియో సలహాలు, వాతావరణం, ప్రభుత్వ పథకాలు, సదస్సు మొదలైనవన్నీ జియోచాట్ ఛానల్లో అందుబాటులో ఉంచడం ద్వారా తమ సేవలను మరింత మందికి చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది.